హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ అండ్ వెల్కమ్ టు డైలీ టెక్ బైట్స్ ఎపిసోడ్. ఎవ్రీడే మన ఛానల్లో 5 PM ఈ సిరీస్ అయితే రన్ అవుతుంది. సో డైలీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ టాపిక్ గురించి అయితే ఈ సిరీస్లో నేను డిస్కస్ చేస్తాను. సో డైలీ 5 PM ఈ సిరీస్ని ఫాలో అవ్వండి. ఏదో ఒక కొత్త విషయాన్ని అయితే మీరు నేర్చుకుంటారు. ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే OnePlus 8 Proకి సంబంధించి ఆల్రెడీ OnePlus 8 and 8 Proకి సంబంధించి డీటెయిల్ వీడియో అయితే చేశాను. చూడకపోతే మీద ఐకార్డ్స్లో చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మనకు OnePlus 8 Proలో చూసుకుంటే కొన్ని అమేజింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో మనము ప్రీవియస్ OnePlus ఫోన్స్తో కంపేర్ చేసినా లేకపోతే ఇప్పుడున్న ఫోన్స్తో కంపేర్ చేసినా చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి OnePlus 8 Proలో. సో ఆ 8 ఫీచర్స్ గురించి నేను ఈరోజు వీడియోలో మాట్లాడతాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మొత్తం చూడండి. అండ్ మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయక ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ ఇంకా కింద కమెంట్లో టెలిగ్రామ్ లింక్ని అయితే వదిలేస్తాను. సో ఎవరికైతే టెలిగ్రామ్ ఉందో వెళ్ళి జాయిన్ అవ్వండి. సో అక్కడ చాలామంది ఉన్నారు. సో చాలా కన్వర్సేషన్స్ అయితే అవుతున్నాయి డైలీ. సో మీరు కూడా దాంట్లోనైతే జాయిన్ అవ్వండి. సో హెల్ప్ అయితే అవుతుంది. సో కింద లింక్ అయితే వదిలేస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు టెలిగ్రామ్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఇక మనం ఫస్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఈ OnePlus 8 Proలో సో MEMC టెక్నాలజీని అయితే వీళ్ళు దీంట్లో ఇంప్లిమెంట్ చేశారు. ముందు చూసుకుంటే టెక్నాలజీ మనకు టీవీస్లో ఉండేది, టీవీ డిస్ప్లేస్లో. ఇప్పుడు మనకు వీళ్ళు ఫోన్ డిస్ప్లే తీసుకొచ్చారు. MEMC అంటే మోషన్ ఎన్హాన్స్మెంట్ అండ్ మోషన్ కంపెన్సేషన్. సో ఈ టెక్నాలజీ ఏం చేస్తుందంటే మనకు ఇప్పుడు ఫోన్ చూసుకుంటే డిస్ప్లే దీంట్లో 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. సో 120 Hz రిఫ్రెష్ రేట్ అంటే అన్ని యాప్స్ అయితే 120 Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేయవు. ఓన్లీ కొన్ని గేమ్సే ఉంటాయి 120 Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేసేవి. సో ఆ ఎక్స్పీరియన్స్ మనకు రావాలంటే 120 Hz రిఫ్రెష్ రేట్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే సో అన్ని యాప్స్ అండ్ అన్ని వీడియోస్ అయితే సపోర్ట్ చేయవు. అలా సపోర్ట్ చేయడానికి వీళ్ళు సో ఒక హార్డ్వేర్ని అయితే పెట్టారు, MEMC చిప్ని అయితే పెట్టారు. అండ్ ఇంకొక సాఫ్ట్వేర్ని కూడా వీళ్ళైతే ఇంటిగ్రేట్ చేశారు. సో ఇది ఏం చేస్తుందంటే సో మనము 60 FPS వీడియో చూసినా 30 FPS వీడియో చూసినా ఏం యాప్స్ యూజ్ చేసినా కూడా దాన్ని 120 Hz రిఫ్రెష్ రేట్ వరకు అయితే ఎన్హాన్స్ చేస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ వరకు అయితే ఎక్స్పాండ్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు 30 FPS వీడియో చూసినా కూడా అది 120 FPSకి అయితే వెళ్తుంది. సో అట్లా బూస్ట్ చేస్తుంది మనకు. సో ఫ్రేమ్స్ని అయితే యాడ్ చేస్తుంది. 30 FPS ఉన్నా కూడా దాంట్లో ఇంకొక 90 ఫ్రేమ్స్ని అయితే యాడ్ చేస్తుంది. సో అట్లా మనకు ఎన్హాన్స్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో మనం వీడియోస్ చూసేటప్పుడు కానీ గేమ్స్ ఆడేటప్పుడు కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో మనకి FPS అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో మనం వీడియోస్ అండ్ గేమ్స్ ఆడేటప్పుడు ఈ MEMC అయితే మనకు హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ నేను MEMC గురించి డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. చూడకపోతే మీద ఐకార్డ్స్లో చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మీకు MEMCకి సంబంధించిన కంప్లీట్ డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి. సో మనకు నెట్వర్క్స్లో కూడా కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఇది మనకు 5Gతో వస్తుంది. బట్ 5G ఎక్కడైతే సపోర్ట్ చేయదో ఆటోమేటిక్గా 4Gలోకి వెళ్ళిపోతుంది. సో ఆటోమేటిక్గా మనకు 4Gలోకి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల మనకు బ్యాటరీ అయితే కొంచెం సేవ్ అవుతుంది. అండ్ దీంట్లో మనకు Wi-Fi 6 సపోర్ట్ కూడా ఉంది. సో Wi-Fi 6 వల్ల మనకు కొంచెం Wi-Fi స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. అండ్ అదేవిధంగా కొంచెం Wi-Fi స్పీడ్ కూడా కొంచెం అయితే బెటర్ ఉంటుంది. సో ఈ Wi-Fi 6 వల్ల సో ఈ రెండు నెట్వర్క్ ఫీచర్స్ కూడా వీళ్ళైతే యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఈ ఫోన్ మనకు అలెక్సాకి సపోర్ట్ చేస్తుంది. అలెక్సా యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే సో మనం అలెక్సాని అయితే దీంట్లో యూజ్ చేయవచ్చు. సో మనకు డివైసెస్ ఉంటాయి కదా అలెక్సావి, సో డైరెక్ట్గా మనం ఈ ఫోన్లోనే అలెక్సాని అయితే యూజ్ చేయవచ్చు. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకు వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చారు. సో వైర్లెస్ వాప్ 30 అని చెప్పేసి 30 minutesలో 50% వరకు ఫోన్ అయితే ఛార్జ్ అవుతుంది. సో ఇది కూడా ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. కాకపోతే ఈ ఛార్జర్ని మనం సపరేట్గా కొనుక్కోవాలి. సో ఫోన్తోనైతే ఈ ఛార్జర్ అయితే రాదు. సో వైర్లెస్ ఛార్జింగ్ అయితే మనకు ముందు లేదు OnePlus సిరీస్లో. ఇప్పుడు చూసుకుంటే OnePlus 8 సిరీస్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే కెమెరాకి సంబంధించి కెమెరాస్ అయితే దీంట్లో చాలా బాగున్నాయి. మనకు బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. సో కొత్త సెన్సర్ని యూజ్ చేశారు. అండ్ ఇక కలర్ కోసం ఒక సెన్సార్ ఉంది. సో చాలా బాగున్నాయి స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే కెమెరాస్. అండ్ వీళ్ళు కొన్ని ఫీచర్స్ కూడా యాడ్ చేశారు కెమెరాలో. సో డ్యూయల్ నేటివ్ ISO టెక్నాలజీ అయితే ఉంది దీంట్లో. అంటే మనకు నైట్ టైము కెమెరా యూజ్ చేసేటప్పుడు నాయిస్ వస్తుంది కదా, సో ఆ నాయిస్ని అయితే ఇది రెడ్యూస్ చేస్తుంది. సో మొత్తం నాయిస్ లేకుండానైతే ఈ డ్యూయల్ నేటివ్ ISO అయితే మనకు యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఫోకసింగ్ కోసం కూడా కొంచెం ఫాస్ట్ ఫోకసింగ్ కోసం ఒక టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. సో నైట్ టైం కూడా మనకు ఫోకసింగ్ అవుట్ అవ్వకుండా సో నైట్ టైంలో కూడా మనకు ఫోకసింగ్ అనేది బాగానే ఉంటుంది. సో ఫోకసింగ్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వీళ్ళు ఒక కొత్త ఫీచర్ని అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ మనకు హ్యాప్టిక్ వైబ్రేషన్ 2.1 అయితే తీసుకొచ్చారు. సో ముందుతో కంపేర్ చేస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారని చెప్తున్నారు. సో మనకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి కదా, టచ్ చేసినప్పుడు ఏమైనా గేమ్స్ ఆడేటప్పుడు ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనకు ఫీడ్బ్యాక్స్ వస్తుంటాయి కదా నోటిఫికేషన్స్. సో దాంట్లో వైబ్రేషన్స్ కూడా వీళ్ళైతే ఇంప్రూవ్ చేశామని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకు IP68 సర్టిఫికేషన్తో అయితే వస్తుంది. ముందు OnePlus సిరీస్లో చూసుకుంటే మనకు IP సర్టిఫికేషన్ అయితే లేదు, బట్ దీంట్లోనైతే
ఉంది. సో మనకు కొంచెం డస్ట్ అండ్ వాటర్ నుండి అయితే రెసిస్ట్ చేస్తుంది. అండ్ 8th ఫీచర్ చూసుకున్నట్లయితే, సో ఇప్పుడు మీరు ఫోన్లో వీడియో చూస్తున్నారు కదా, సో కొంచెం కింద చూస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సో 8 ఫీచర్స్ అయితే ఏం లేవు, 7 ఫీచర్సే ఉండే, ఒక ఫీచర్ నేనే యాడ్ చేశాను. సో 8th ఫీచర్ ఎట్లుందో కింద కామెంట్స్లో చెప్పండి. సో 8th ఫీచర్ అన్ని ఫోన్స్లో వర్క్ అవుతుంది. సో ఆ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. అండ్ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అపోజ్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.